ఇక హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందనేటువంటి కేటీఆర్ వ్యాఖ్యలపైన దుమారం రేగుతుంది. మెట్రో రైలు రాష్ట్రానికి తెచ్చినటువంటి ఘనత తమదేనని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేటీఆర్కు ఆత్మ పరిశీలన అవసరమని అంటుంది. మెట్రో నిర్మాణం జరుగుతున్నప్పుడు అసెంబ్లీ మార్గం నుంచి అడ్డుకుంటున్నది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీయే కదా అని ప్రశ్నిస్తుంది. సక్సెస్ఫుల్ గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ ను విత్ ఇన్ 3 years కంప్లీట్ చేసి మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత కోవిడ్ వచ్చినాక మీకు తెలుసు అన్ని ప్రజా రవాణాలు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లాగే ఎల్ఎన్టీ వాళ్ళు కంగారు పడ్డారు, ఏమైపోతుందో మా భవిష్యత్తు అన్నట్టుగా నష్టాల్లో ఉన్నాం అది ఇదంటే కూడా ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం, వడ్డీ లేని రుణం ఇస్తాం, ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో మీరు 2070 దాకా ఉన్నది మీకు కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు అన్నాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి సాఫ్ట్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ 3,000 crores ఇస్తామని చెప్పాము. అందులో 900 కోట్లు ఇచ్చాం కూడా. ఇచ్చి కేబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థను నడిపించింది కేసీఆర్. ఇప్పుడు మీరు ఎల్ఎన్టీ సంస్థ గురించి మెట్రో రైలు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదే రకంగా ఏదైతే ఎయిర్పోర్ట్ వరకు నిర్మాణం చేపట్టాలని చెప్పి మా ప్రజా ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని రద్దు చేసుకుంటుంది అని అంటే అంతకంటే సదూరమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉంటాయా? మీరు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కుంటి సాకులు మాని మీరు గతంలో ఏవైతే ఎల్ఎన్టీకి కానీ మెట్రో సంస్థకు కానీ అడ్డు కలిగినటువంటి మీరు ఇప్పుడు ఆ సంస్థతో మీరు లోపాయకారిగా